హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలందరికీ ఆయన చెప్పాల్సినవి చాలా మంచితనంగా ఎటువంటి రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఈ మాటలు మనం ఎందుకు అంటున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం గారి మీద కూడా కొట్టండి, చంపండి, రాళ్లతో కొట్టండి, సైకో అంటూ వారి కార్యకర్తలను, వారి నాయకులను, వారి అభిమానులను రెచ్చగొట్టే మాటలు లేపి వాళ్ళందరినీ కొన్ని చేసేటట్టుగా చేశారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా హుందాగా మాకు జరిగిన అన్యాయాన్ని మేము రాష్ట్రంలో వీరు పట్టించుకోవట్లేదు కాబట్టి దేశంలో ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతికి చెప్తాము, వాళ్ళకి కంప్లైంట్ చేస్తామని అంటూనే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రెచ్చగొట్టే మాటలు మాత్రం ఎక్కడా వారి కార్యకర్తలతో చెప్పలేదు. అందువల్ల ఆయన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి విషయాల్లో మనం అభిమానించాలి. ఎందుకంటే ఆ మాట ఒకటి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందంటే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అసలు ఎంత ఆవేశానికి, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు, ఆయన అభిమానులందరూ ఎంత ఆవేశానికి లోనవుతారో తెలుసు. కాబట్టి ఆయన చాలా హుందాతనంగా వ్యవహరించారు. ఇక మీదట కూడా ఆయన అలాగే హుందాతనంగా వ్యవహరించాలి. ఆయన పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాలన్నింటినీ వేలెత్తి చూపిస్తూ రాష్ట్రంలో ఎలా పట్టించుకోవట్లేదు, దేశం మొత్తం తన వైపు చూసేటట్టుగా అందరికీ తెలియజెప్పాలి. రాష్ట్రపతికి కానీ, ప్రధానమంత్రికి కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఆయన కంప్లైంట్ చేసి ఇక మీదట మరి ముందుకు ఎలా వెళ్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.